భారత్ జోడో యాత్ర చేసి ఫెయిల్ అయ్యారు రాహుల్ గాంధీ. ఆయన తిరిగినటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో దారుణమైనటువంటి వాటిని. తెలంగాణలో ఆయన తక్కువ తిరిగారు. ఈవెన్ ఆయన మునుగోడు ఉప ఎన్నికలు అప్పుడు తిరిగారు, అప్పుడు ఓడిపోయింది. మొన్నటిసారి గెలిచిందైతే ఆ యాత్ర కారణంగా. దాంతో ఇప్పుడు సరికొత్తదైనటువంటి యాత్ర పేరు మార్చి కొత్త యాత్రతో ఎలక్షన్స్ ముందు తిరుగుతున్నారు. భారత న్యాయ యాత్ర అన్నటువంటి పేరుతో జనవరి 14 నుంచి 14 రాష్ట్రాలను కవర్ చేస్తారట. ఓవరాల్గా వెళ్ళబోతున్నారు మణిపూర్ నుంచి ముంబై దాకా పర్యటనలో అన్నటువంటిది. ఒకప్పుడు రథయాత్ర అంటే ఒక గొప్పగా ఉండేది, లేదా పాదయాత్ర అన్నటువంటి ఒక గొప్పగా ఉండేది. ఇప్పుడంతా రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఈ యాత్రల వలన ఏం ఫలితం వస్తుంది? కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి వాస్తవం కూర్చుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్రాల సమస్యలు ఇవన్నీ వదిలేసి యాత్రల పేరుతో తిరుగుతారు. ఇక్కడ లోకల్గా ఎవరికాడు స్టేట్లో గొడవలు, గందరగోళాలు నడుస్తుంటాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి అందులో ఇంకోటి, అటు యూపీఏ భాగస్వామి పక్షాల గొడవ నడుస్తుంది కదా. యూపీఏ కాస్తే ఇప్పుడు ఐఎన్డీఏ కూటమైంది, అది సెటిల్ చేసుకోవాలి. ఆ టైంలో యాత్రల పేరుతో ఈయన బయట తిరుగుతారు. ఆ తర్వాత సమస్య ఇదిగో టైం చాలలేదు అని చెప్తారు. వాస్తవంగా ఏ టైంలో ఏది చేయాలో, పెళ్ళయిన తర్వాత 3 రాత్రులప్పుడే శోభనం చేసుకోవాలి, పెళ్ళికి ముందు శోభనం ఉండదు. అదే సందర్భంలో ప్లానింగ్ అనేటువంటిది ఎప్పటికప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ ఏం చేస్తున్నామో తెలియనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్కే చెల్లింది.